మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 9న సీఎం నారా చంద్రబాబు సమక్షంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల వైసీపీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణతో పాటు బీదా మస్తాన్రావు రాజీనామా చేశారు. అనంతరం తన కార్యకర్తలు, అనుచరులు, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలతో సమావేశం నిర్వహించి టీడీపీలో చేరాలని నిర్ణయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ సందీప్, ఇటీవల వైసీపీ పార్టీకి రోజు రోజుకి ఎదురు దెబ్బలు తగ్గుతుందని చెప్పుకోవచ్చు. వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా వ్యవహరించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వైసీపీకి బాయ్ బాయ్ చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఎంతో మంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇటు జనసేన పార్టీ టీడీపీలో కూడా చేరిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆవాలలో చూసినట్లయితే మాత్రం కొత్తగా ఇప్పుడు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ కూడా టీడీపీలో చేరేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఇటు రాజ్యసభ సభ్యత్వానితో పాటు వైసీపీకి పార్టీకి కూడా రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ కూడా అతి త్వరలో ఈ నెల 9వ తేదీన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు అభిమానుల్లో కూడా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళతో కూడా ఈ టీడీపీ వైసీపీలో జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన ఇటు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా తెలియపోయినారు. వీళ్ళందరూ సమక్షంలో కూడా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్న అనంతరం కూడా ఈ నెల 9వ తేదీన కూడా టీడీపీలో చేరేందుకైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ పెద్దలతో కూడా ఆయన సమావేశం అయ్యి చేరేందుకు కూడా మొత్తం దాదాపు ఖరారైందని చెప్పుకోవచ్చు. ఈ నెల 9వ తేదీన కూడా చేరుతుందని చెప్పుకోవచ్చు. ఈటీవీలో కూడా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో ఎలాంటి ప్రాముఖ్యత లేదని చెప్పేసి కూడా ఈ వైసీపీ నాయకులు భావిస్తారు. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఎలాంటి విలువలు ఇవ్వలేదని చెప్పేసి అయితే మాత్రం ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. దీంతోనే ఇంకా మరికొంతమంది నేతలు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వస్తారు అని చెప్పేది అయితే పెద్ద సమాచారం ఉంది. దీంతో పాటుగా మరికొంతమంది నేతలు అయితే మాత్రం ఇటు టీడీపీతో పాటు వైసీపీలో కూడా జనసేనలో కూడా చేరతారని చెప్పేసి అయితే మాత్రం మన సమాచారం ఉంది. ఇప్పటికైతే మాత్రం ఈ దేవి వెంకటరమణ అయితే మాత్రం అటు ఆయన సామాజిక సంబంధించి ముత్యశాఖ ఆయన సామాజిక వర్గానికి సంబంధించి చెందిన కీలక నేతలతో కూడా సమావేశం నిర్వహించారు. దీంతో కూడా వాళ్ళందరూ కూడా పార్టీ మారితేనే వాళ్ళకి బాగుంటుందని చెప్పేసి అక్కడ ఆ మీటింగ్ లో రావడంతో కూడా వీళ్ళందరూ కూడా టీడీపీలో చేరుతానందుకు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.